కాబట్టి మనమందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముందుగానే దేవుడు రాజ్యమును గూర్చి ప్రణాళికను రచించాడు. అందుకే మన ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. యెషయా ఏమని ప్రవచించాడు? మీకు ఒక శిశువు పుట్టడం జరుగుతుంది, ఆయనే యేసుక్రీస్తు, ఆయన భుజముల పైన రాజ్య భారముండును. యేసుక్రీస్తు బాలుడుగా ఉన్నా సరే ఆయన భుజముల పైన రాజ్య భారం ఉంది. యేసుక్రీస్తు బాలుడే, కానీ దేవదూతలు వచ్చి గొర్రెల కాపరులతో అంటూ ఉన్నారు. ఏమని అంటూ ఉన్నారు? ఈ యొక్క భూమిపైన రక్షకుడు ఉదయించాడు, మీకు నేడు శుభము, మీకు సమాధానము. అంత మాత్రమే కాదు, దేవదూతలు అందరూ కూడా వచ్చి బాలుడైన యేసుక్రీస్తుని ఏం చేశారు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవాతి దేవుని ఆరాధించారు. యేసుక్రీస్తును బాలుడుగా ఉండగానే, బాలుడు అంటే ఎంత? పుట్టినప్పటి నుండే యేసుక్రీస్తును, నజరేయుడైన యేసుక్రీస్తును, మెస్సయ్యగా ప్రవచింపబడిన క్రీస్తు అనబడడు యేసయ్యను అందరూ కూడా ఆరాధించారు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుడు రాజ్యమును గూర్చి ముందుగానే ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఈ భూమి పైన ఆయన అనుకున్న ప్రభుత్వం చేయాలని కోరుకున్నాడు. మన తండ్రి అయిన దేవుడు ఆయన అనుకున్న శాసనాన్ని, ఆయన అనుకున్న ధర్మాన్ని, ఆయన అనుకున్న నీతిని స్థాపించి ఈ భూమిపైన ఎవ్వరూ ఊహించలేనటువంటి ఒక గొప్ప రాజ్యాన్ని, ఒక గొప్ప పరిపాలనను మనుషుల మధ్యలో ఆయన తీసుకురావాలని కోరుకున్నాడు. కానీ ఆదామును బట్టి, సాతానుని బట్టి, మానవుని యొక్క అతిక్రమాన్ని బట్టి ఇదంతా కూడా తుడిచివేయబడింది. అయితే యేసుక్రీస్తు వచ్చాడు, కడపటి ఆదాముగా వచ్చాడు. యేసుక్రీస్తు మరలా తండ్రి అయిన దేవుడు అనుకున్న, ఊహించిన కలలు కన్నా ఆ గొప్ప రాజ్యాన్ని స్థాపించుటకే ఈ భూమిపైకి యేసుక్రీస్తు అడుగు పెట్టాడు అని మనం వాక్యం ద్వారా తెలుసుకోగలము. అందుకే వాక్యంలో ఉంది, ఆయన భుజముల పైన రాజ్యభారం ఉంది. ఆయన వచ్చిందే రాజ్యాన్ని స్థాపించడానికి. ఆయన ఈ భూమిపైకి అడుగు పెట్టిందే ఒక గొప్ప రాజ్యాన్ని స్థాపించి అందులోనికి అనేక మందిని తీసుకురావాలనే ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వచ్చాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ భూమి మీద అడుగు పెట్టిన తరువాత ఎన్నో గొప్ప కార్యాలు చేయడం జరిగింది. అర్థమవుతుందా? అందులో అతి ప్రాముఖ్యమైనది దేవుని రాజ్యం అని మనం తెలుసుకోవాలి. మానవులందరూ కలిసి, మనుషులందరూ కలిసి, యూదులందరూ కలిసి, ఇజ్రాయేలీలందరూ కలిసి మేము అనుకునే రాజ్యం కావాలి అని కోరుకోవడం జరిగింది. ఆ రాజ్యాలు అన్నీ కూడా దేవుడు అనుకున్న ఉన్నతమైన, ఉత్తమమైన రాజ్యాన్ని అందించలేకపోయాయి. ఈ భూలోకంలో కూడా చాలా రాజ్యాలు ఉన్నాయి. ఒకరినొకరు కొట్టుకోవడం, చంపుకోవడము, సమాధి చేసుకోవడం తప్పితే ఏ రాజ్యము కూడా ఇంకొక రాజ్యాన్ని ఉద్ధరించినది కాదు. అయితే దేవుని రాజ్యం వచ్చింది. యేసుక్రీస్తు ఈ భూమిపైకి అడుగుపెట్టిన ఆ యొక్క సమయము అది సరి అయిన సమయము. హల్లెలూయా. అది రైట్ టైం. దేవుడు అనుకున్న రాజ్యాన్ని ఈ భూమిపైన స్థాపించుటకు అది సరి అయిన సమయము, అది కరెక్ట్ టైం అని దేవుని వాక్యము సెలవిస్తుంది. రోమీయులు 5లో పౌలు అంటూ ఉన్నాడు, యుక్త కాలమున యేసుక్రీస్తు మన కొరకు సిలువపై మరణించాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని రాజ్యం అన్నది దేవుడు ముందుగానే అనుకున్నది, ఆలోచించింది. ఆయన ఉనికిలో దేవుని రాజ్యం అన్నదాన్ని దేవాతి దేవుడు ముందుగానే కలిగి ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. ఇది ఆషామాషిగా అనుకుంటే వచ్చినది కాదు. దేవుడు మానవుణ్ణి సృష్టించిందే ఆయన రాజ్యాన్ని ఈ యొక్క భూమిపైన విస్తరింపచేయుట కొరకే. ఆయన రాజ్యాన్ని విస్తరింపచేసి ఆయన అనుకున్న ధర్మాన్ని, ఆయన అనుకున్న శాసనాలను, ఆయన అనుకున్న ఆ యొక్క పరిపాలనను ఈ భూమిపైన నరులందరూ అనుభవించులాగున ఒక గొప్ప రాజ్యాన్ని స్థాపించుటకే దేవుడు మానవుణ్ణి సృష్టించాడు, తయారు చేశాడు అని మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ఈ భూమిపైకి అడుగుపెట్టిన వెంటనే ఆయన ఈ భూమిపైకి తీసుకుని వచ్చింది కూడా దేవుని రాజ్యాన్ని. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆయన పరిచర్య ప్రారంభించి 1, 2, 3 సంవత్సరాల తర్వాత ఒక మంచి ఫండ్ కలెక్ట్ చేసి ఒక మందిరాన్ని కడదాము, ఇప్పుడు
సొలొమోను కంటే పెద్ద మందిరాన్ని కట్టి ఇదే దేవుని మందిరము, ఇదే దేవుని రాజ్యము అని చెప్పి అనేక మందిని తీసుకువెళ్దామని ఆ విధంగా చేయాల యేసుక్రీస్తు. ఇన్ఫ్యాక్ట్ యేసుక్రీస్తు యొక్క దారిని సరళము చేయుటకు ఈ భూమిపైన పుట్టినవాడు అయిన బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏమన్నాడు తెలుసా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొనుడి, మారు మనసు కొరకు సిద్ధపడండి, పరలోక రాజ్యము స్థాపించుటకు ఒక్కడు రాబోతున్నాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకు ఆయనను నేను పాత్రుడను కాను. ఆయన వచ్చాడు అంటే దేవుని రాజ్యము ఈ భూమిపైన ఆరంభించబడుతుంది. ఆయన ఎప్పుడో ఈ భూమిపైకి అడుగు పెట్టేశాడు, ఆయన రాజ్యాన్ని ఎప్పుడో ఆరంభింప చేసేసాడు. ఇక మీరు మీ మనోనేత్రములతో చూడులాగున, మీ మనోనేత్రములకు గ్రహింపుకొచ్చేలాగున ఆయన తన రాజ్యాన్ని మీ అందరికీ కూడా కనుపరచబోతూ ఉన్నాడు. మీరందరూ సిద్ధపడండి సర్ప సంతానమా అని బాప్తిస్మం ఇచ్చే యోహాను జనులందరినీ గూర్చి ఉద్దేశించి దేని గురించి ఎక్కువగా మాట్లాడాడో తెలుసా? పరలోక రాజ్యం గురించి. He spoke more about the kingdom of heaven, which is the kingdom of God. బాప్తిస్మం ఇచ్చే యోహాను దేవుని రాజ్యమైన పరలోక రాజ్యమును గూర్చి ఎక్కువగా మాట్లాడడం జరిగింది అన్నదే మనం తెలుసుకోగలము. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధముగా మన ప్రియమైన యేసయ్య సాతానును జయించి, వాడి శోధనను జయించి, తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని ఈ భూమిపైన నెరవేర్చులాగున ఆ రాజ్యమును, తండ్రి అనుకునే గొప్ప రాజ్యమును ఈ భూమిపైన ఆయన స్థాపించాడు. యేసుక్రీస్తు ఈ భూమిపైన దేవుని రాజ్యాన్ని తీసుకురావడం జరిగింది అన్నది మనము తెలుసుకోవాలి. నేను ముందే చెప్పినట్లు రాజ్యం అంటేనే రాజ్యాధికారి ఉన్నాడు. రాజ్యాధికారి ఉన్నాడు అంటేనే ఆ అధికారికి అధికారం ఉంది. అధికారం లేకుండా ఒకడు అధికారి అని చెప్పుకోవడం కుదరదు. అధికారి ఉన్నాడు అంటేనే గొప్ప పవర్ ఉంటుంది, అధికారం ఉంది అన్నదే మనం తెలుసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ఈ భూమిపైకి అడుగుపెట్టి ఆయన రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని స్థాపించి ఒక గొప్ప అధికారాన్ని కూడా ఆ రాజ్యంలోనికి తీసుకురావడం జరిగింది అన్నదే మనం తెలుసుకోవాలి.